అయితే రియాజ్ ఎక్కడైతే మర్డర్కి గురయ్యాడో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఏదైతే బాలాపూర్ మెయిన్ రోడ్డు వద్ద ఈ మర్డర్ అయితే జరిగినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. బాలాపూర్ మెయిన్ రోడ్డు వద్ద మనం ఉన్నాము. అయితే రియాజ్ ఉండేటువంటి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంటుందని కూడా పూర్తి వివరాలు అయితే మనకి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంలో అయితే తెలిసాయి. సో షరీఫ్ నగర్లో రియాజ్ కుటుంబ సభ్యులందరూ కూడా షరీఫ్ నగర్లో అయితే నివసిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రియాజ్ ఏదైతే ఇక్కడ మర్డర్కి గురయ్యాడో అతను పళ్ళ వ్యాపారం అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రియాజ్ పళ్ళ వ్యాపారం చేసుకుంటూ కూడా సాఫీగా కుటుంబ సభ్యులని అంటే తనని నడుపుకునేవారు అన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. కానీ పళ్ళ వ్యాపారమే కాకుండా వివిధ కోణాల్లో చూసుకుంటే కనుక రియాజ్ మీద కొన్ని A5కి A3 కింద కూడా కొన్ని తన మీద కేసులు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను ఇట్లానే కొన్ని గ్యాంగ్స్టర్స్తో కలిసి తను కొన్ని మర్డర్లు చేసినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అట్లాంటి కోణాల్లో ఏదైతే రియాజ్ పనిచేశాడో వాళ్ళ గ్యాంగ్లో కొన్ని గొడవలు రావడము, రియాజ్ అక్కడి నుంచి బయటకు రావడము, ఇలాంటి దాని నుంచి మళ్ళీ బ్యాక్ టు ది వర్క్ ఏదైతే తను పళ్ళ వ్యాపారం చేసేవాడో ఆ పళ్ళ వ్యాపారం చేసుకుంటూ అయితే ఉండేవాడు. సో కొన్ని తన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వివిధ కోణాల్లో కూడా తను ఇట్లా మర్డర్ చేసిన వాళ్ళ దాంతో ఫ్రెండ్షిప్ చేసినట్టు దీంట్లో పాల్గొన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. సో దాంట్లో నుంచి ఏవైతే వ్యక్తిగతంగా తను ఇబ్బందులకు గురవుతున్నాడని తెలుసుకున్నటువంటి రియాజ్ దాంట్లోంచి బయటకు రావడం అయితే జరిగింది. సో దాంట్లోకి పూర్తిగా కొన్నాళ్ళ వరకు కూడా దానికి సంబంధం లేకుండా అక్కడ సైడ్ పోకుండా ఏదైతే తను మర్డర్లు చేసేవాడో మర్డర్ చేసేటువంటి స్నేహితులతో కలిసి తిరిగేవాడో అట్లాంటి వాళ్ళకి కొంతకాలంగా దూరంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వాళ్ళు తన మీద పూర్తిగా అయితే అంటే నెగిటివ్ పెట్టుకొని తనను మాతో కలవడం లేదంటూ కూడా తనకి సంబంధించినటువంటి ఏదైతే ఈ మర్డర్ చేశారో ఆ సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అయితే రియాజ్ని చంపాలని టార్గెట్గా పెట్టుకున్నారు. తిన మీద కక్ష పగ పెంచుకున్నారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కూడా నిన్న అర్ధరాత్రి 2 గంటల సమీపంలో రియాజ్ తన పండ్ల షాప్ నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు రియాజ్ని కావాలనే పగడ్బందీగా ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ మర్డర్గా అయితే తెలుస్తుంది. సో ఇది చూసుకుంటే కనుక మెయిన్ రోడ్ బాలాపూర్, ఒక్కసారి మెయిన్ రోడ్ చూసుకుంటే కనుక బాలాపూర్ మెయిన్ రోడ్డు. సో ఇక్కడ రియాజ్ మర్డర్కి హత్యకైతే గురయ్యాడు. సో ఇక్కడ మీరు కొంత జూమ్లో చూసుకుంటే కనుక అతి దారుణంగా కిరాతకంగా అయితే రాడ్లతో తలపై కొట్టి అసలు ఫేస్ కూడా రాకుండా అయితే చేసేశారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకుంటే కనుక కాల్పులు జరిగాయి ఆయన మీద. ఏదైతే వాళ్ళ స్నేహితులు గతంలో ఆయన పనిచేసినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తన మీద కాల్పులు కూడా చేశారు. అంటే పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఏదైతే గన్స్ కూడా ఉన్నాయన్నట్టుగా అయితే తేలింది. నిన్న అర్ధరాత్రి పోలీసులు వాళ్ళైతే ఆధీనంలోకి తీసుకొని కూడా ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. ఇంకొకరు ఏమయ్యారు అన్నట్టుగా కూడా పూర్తిగా క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మొత్తంగా ఇది మర్డర్ చేసింది కూడా పూర్తిగా నలుగురు అనేది అయితే తెలుస్తుంది. ఆ నలుగురు నుంచి పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళలో 3 అయితే ఉన్నారు. మరి ఇంకొకరైతే మిస్సింగ్ అబ్స్కాండ్లో ఉన్నారని తెలుస్తుంది. మరి వాళ్ళు ఎవరు ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి తను పళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఇలాంటి దందాలలో పాల్గొనడం ఇదంతా కూడా ఈరోజు తన ప్రాణం తీసిందని చెప్పొచ్చు. అక్కడ చూస్తే అక్కడ అంత రక్తపు మరకలతో నిండిపోయింది. అక్కడంతా కూడా నిన్న రాత్రి అసలు మెదడు చితికిపోయే విధంగా తల బద్దలు కొట్టేసి రాడ్లతో కూడా అతి దారుణంగా అయితే కొట్టడం అయితే జరిగినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. సో అక్కడంతా కూడా మనకి పోలీసులు అంతా కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది రోడ్డు. సో పక్క నుంచి వెహికల్స్ అయితే యథావిధిగా వెళ్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ అదంతా చూసుకుంటే అదంతా బ్లడ్ అదంతా కూడా ఎంతలా కొడితే అంత బ్లడ్ అదంతా కూడా పాకిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇది ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఈ సమీపంలోనే షరీఫ్ నగర్లో వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఉంటారన్నట్టుగా కూడా తెలిసింది. మరొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు కుటుంబ సభ్యులకి తెలిసింది ఏంటి రియాజ్ గురించి, తను ఏం చేసేవాడు, నిజంగానే పళ్ళ వ్యాపారం చేసేవాడా లేదంటే ఇట్లాంటి మర్డర్ కేసులు లేదంటే గంజాయి ఇలాంటి దందాలలో ఏమైనా పాల్గొనేవాడా, మరి కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాడు, అసలు ఏం జరిగింది నిన్న, ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మనం వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళు మాట్లాడతారా లేదా అన్నది ఇంటికి వెళ్ళక చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే రియాజ్ హత్యకి గురయ్యాడో కానీ తను అంటే
ఫేస్ అంతా కూడా గుర్తుపట్టలేని విధంగా ఆ స్థితిలో అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు అక్కడికి ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. నిన్న అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల సమీపంలో 2-3 ఇలా 2 నుంచి 3 గంటల మధ్యలో అయితే రియాజ్ని ఇక్కడ గుర్తించినటువంటి పోలీసులు ఉస్మానియాకి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ చికిత్స అయితే పొందుతున్నారు. మరి తనతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రియాజ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ రియాజ్కి సంబంధించినటువంటి తన స్నేహితులు కూడా ఉన్నారు, ప్రాణ స్నేహితులు. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నాగేష్ ముదిరాజ్. అసలు ఏం జరిగిందండి? ఈయన అంటే నార్మల్గా రియాజ్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు చనిపోయే రోజు నిన్న ఏం జరిగింది? నాకు తెలియదు మేడం, మా ఫ్రెండ్స్ చెప్పారు యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ అది యాక్సిడెంట్ మాత్రం కాదు. కానీ మాత్రం కొందరు వ్యక్తులు అటెంప్ట్ చేసిరు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి. బాలాపూర్ సిఐ గారు మరి రేవంత్ రెడ్డి అన్న గారు ఏమన్నా ఎంక్వైరీ చేసి మాకు మాత్రం ఇంటిమేషన్ వాళ్ళ బాధ్యతలకు మాత్రం ఆదుకోవాలి మేడం. బరాబర్ బాధ్యతలకు ఆదుకోవాలి. ఏమున్నా కానీ తక్షణం ఎంక్వైరీ చేసి ఈ హత్య జరిగిందని చెప్తారు అందరు కలిసి. దాని గురించి కారకులు ఎవరైనా వారిని తక్షణం శిక్షించాలి మేడం. అసలు రియాజ్ గారు ఏం పని చేసేవారు? అసలు నార్మల్ ఇక్కడే ఉండేవారా? తన చేసేటువంటి పళ్ళ బిజినెస్ అని కూడా తెలుస్తుంది. అది ఎక్కడ ఉండేది? చేస్తాడు మేడం, పళ్ళ బిజినెస్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, అన్నీ తెలుసు మేడం. ఏమేమి బిజినెస్ చేస్తారు? పళ్ళ బిజినెస్ ఒకటేనా ఇంకేమన్నా? పళ్ళ బిజినెస్, రియల్ ఎస్టేట్ అన్నీ చేస్తాడు. మంచిగానే ఉంటాడు. గత కొన్ని రోజులు కూడా నాకు మొన్న కలిసిండు మేడం. మొన్న కలిసిండు, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు అంటన్నా, దంద ఎట్లా ఉంది, బాగున్నా అని మాట్లాడిండు. కానీ నిన్న బాధాకరణ విషయం ఏమిటంటే మంచి స్కూల్ దగ్గర యాక్సిడెంట్ అని చెప్పారు. యాక్సిడెంట్ కాదు మేడం, అది మర్డర్ చేసి అన్నని అటెంప్ట్ మర్డర్ చేసిరు. అసలు రియాజ్ గారిని మర్డర్ చేసే అవకాశం ఎందుకు వచ్చింది? అసలు మా అవసరం ఎవరికి ఉందంటారు? మాకు తెలియదు మేడం. ఎవరి మీద అనుమానం ఉందా? నాకు తెలియదు మేడం. అది మాత్రం యాక్సిడెంట్ మాత్రం కాదు మేడం, యాక్సిడెంట్ మాత్రం కాదు. వాళ్ళ బాధ్యతలకు మాత్రం చేశారు. పాత కక్షలు కూడా కొన్ని రియాజ్ గారి మీద ఉన్నాయి అంటున్నారు. అసలు పాత కక్షలు ఎందుకున్నాయి? ఎవరితో స్నేహం చేసేవాళ్ళు? రియాజ్ గారు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేసేవారు? ఇంతకుముందు గతంలో కూడా రియాజ్ గారు కొన్ని ఎవరైతే వాళ్ళ స్నేహితులతో కలిసి కొంతమంది మర్డర్ ఇట్లాంటి సంఘటనల్లో పాల్గొన్నారు. అట్లా కొన్ని సెక్షన్ల కింద తన మీద కేసులు కూడా నమోదు అయినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు దాని మీద మీరు మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? నిజమేనంటారా ఇది? మేడం నాకు మాత్రం తెలీదు. నాకు గత 2-3 సంవత్సరాలతో అన్న పరిచయం, మంచిగా ఉంటుండే, ఎంబడి మంచిగా ఉంటుండే. అన్న తమ్ముడు నమస్తే, అన్న నమస్తే అని చెప్తుండే. కానీ గింత నిన్న మర్డర్ అయింది మటుకు మాత్రం నాకైతే కొంచెం బాధ మేడం, బాధాకరం ఉంది మేడం. అంతే. ఇప్పుడు తనకి ఏ విధంగా న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే దాదాపు 3-4 కలిసి చంపడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు పోలీసులు. దాంట్లో 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం అంటున్నారు. మరి ఇంకొకరు ఎవరు, ఎక్కడ ఉంటారు? అసలు నాకేం తెలుసు మేడం, నాకేం తెలీదు. అన్న చనిపోయాడని బాధతో వచ్చిన మేడం. నేను ఇంటి దగ్గరికి అన్న చనిపోయిన బాధతో వచ్చిన. వాళ్ళ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలి, గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఇంటికి న్యాయం చేయాలి. సో మొత్తానికి విన్నారు కదా. అంటే వాళ్ళ స్నేహితులు చెప్తున్న దాని ప్రకారం రియాజ్ పండ్ల బిజినెస్ చేస్తూ మంచిగానే అందరితో ఉండేవాళ్ళు. కానీ తనకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏవైనా చేసి ఇట్లాంటి దందాలలో పాల్గొన్నారా, ఇంకా మనం విన్నట్టుగా ఏదైనా తప్పుడు దాంట్లో వెళ్ళారా అవన్నది కూడా వాళ్ళకి అసలు తెలియదు అంటున్నారు. నిజాలు ఏంటో కూడా మరిన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళకి ఇక్కడున్నటువంటి వాళ్ళ స్నేహితులు అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తన గురించి వ్యక్తిగత పరంగా తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని అసలు సంబంధం లేదు, మాకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. ఉస్మానియాలో అయితే ఉస్మానియా నుంచి ఇంకో 1-2 గంటల లోపు బాడీ అయితే తీసుకొస్తున్నట్టుగా కూడా అయితే చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఇంటికి తీసుకొస్తారు ఇక్కడికి. కానీ ఇప్పుడు తనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు తనతో పాటు ఆ బాడీ దగ్గర. బట్ ఇక్కడ అయితే గల్లీ వాళ్ళు ఉన్నారు, ఇంటి చుట్టుపక్కల స్థానికులు ఉన్నారు. కానీ వాళ్ళకి అసలు తన గురించి ఏమీ తెలియదు. అంటే నమస్తే అన్న అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం తెలియదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు.